మాస్టర్ షెఫ్ నుంచి మనకి శ్యామ్ గోపిశెట్టి గారు ఈరోజు వచ్చారు. శ్యామ్ గోపిశెట్టి అనే ఒక పర్సన్ ఒక సర్వర్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. సర్వరే అనుకోవచ్చా మిమ్మల్ని? ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ క్లీనింగ్ బాయ్స్ సపరేట్గా ఉన్నారు, టేబుల్ క్లీనింగ్ బాయ్స్. ఓకే, వాళ్ళ పని ఏంటి, ఒక స్పాంజ్ పెట్టుకొని టేబుల్ ప్లేట్ పెట్టుకొని డస్ట్ అంతా రిమూవ్ చేసి ప్లేట్లు తీసుకెళ్ళాలి. అది అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యి. నేను మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ అంటే ఫస్ట్ తీసుకోగానే మంచిగా స్మెల్ చూస్తున్నారు, ఆ స్మెల్ నచ్చితే వెంటనే నోట్లో పెట్టుకుంటున్నారు. నోట్లో పెట్టుకున్నాక మీ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా అంటే ఏం లేదు, ఒక మంచి ఫుడ్ వస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయకుండా తినలేకపోవడం కూడా ఒక మైనస్ అని నమ్ముతాను. ఒక గుడ్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి, అదే తినలేనప్పుడు ఆ ఫుడ్ తింటాం ఒకటే, తినకపోయినా ఒకటే. నేను బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు తినని ఈ ఫుడ్ తిన్నాను, నాకు చాలా నచ్చింది అని మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన ఫుడ్ ఏంటి? బిర్యానీ అండి. బిర్యానీ? బిర్యానీ ఎప్పుడు తిన్నారు బిర్యానీ ఫస్ట్? నేను 2007 and 2008 ఆ మధ్యలో. 2007 2008 వరకు మీరు బిర్యానీ తినలేదా? బయట ఏ రెస్టారెంట్లో తినలే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అఫ్కోర్స్ అసలు మనం వచ్చిన ప్లేస్ కూడా చాలా స్పెషల్ ప్లేస్. ఏసిఫ్ బార్బిక్యూకి వచ్చాము ఈరోజు మనం, ఏషియన్ స్టోన్ ఫ్లేమ్ బార్బిక్యూ. జనరల్గా ఏంటంటే ఈ ప్లేస్లో నేను ఈ షూట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మాస్టర్ షెఫ్ నుంచి మనకి శ్యామ్ గోపిశెట్టి గారు ఈరోజు వచ్చారు. యాక్చువల్గా ఏంటి అంటే ఈయన చాలా మందికి ఈ మధ్య కాలంలో సుపరిచితమే, కాకపోతే ఏంటంటే ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఈయన ఇంటర్వ్యూ చేయడం అనేది కొంచెం స్పెషల్గా నేను అనుకుంటున్నాను. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్యామ్ గారు. హాయ్ శ్వేత గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, చాలా బాగున్నాను. యా, ఎలా ఉంది అంబియన్స్ అంతా, ఎలా ఉంది? సో నాకైతే ఒక పార్టీ ప్లేస్ లాగా, ఒక సెలబ్రేటింగ్ రెస్టారెంట్ లా ఉంది. మీరు ఇప్పుడు సెలబ్రిటీ కదా మరి. సో సెలబ్రేటింగ్ ప్లేస్ లా ఉంది. ఏ బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీస్ కానీ ఫ్యామిలీతో వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. బఫే ఉంది. సో మీ ముందు ఫ్లేమ్ వేడివేడిగా ఫుడ్ వస్తుంది, సర్వ్ చేస్తున్నారు. నైస్ అంబియన్స్, నైస్ సర్వీస్. బేసిక్ గా ఈ రెస్టారెంట్ గురించి మనం చెప్పాలి అంటే లైక్ అంటే ఇది ఏం ప్రమోషనల్ కాదు, కాకపోతే ఏంటంటే ఈ రెస్టారెంట్ ఓనర్ అవిలాష్ ఎలమంచిలి అని చెప్పేసి ఉంటారు. ఆయన యాక్చువల్గా మనల్ని ఈరోజు ఇన్వైట్ చేశారు. బేసిక్గా ఏంటి అంటే మీరు సూపర్ షెఫ్ కదా, ఇప్పుడు మాస్టర్ షెఫ్ నుంచి విన్నర్ అయ్యారు. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మీకు సెకండ్ ప్లేస్ వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ కానీ కామెంట్స్ చూసినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ మీదే అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా అనుకున్నాము. కాకపోతే ఎండింగ్లో ఏం జరిగింది అనేది అది మీ మాటలో ఇప్పుడు మేము తెలుసుకుంటాము. బట్ ఎనీవేస్ వేడివేడిగా ఫుడ్ రెడీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ సూప్ ఇక్కడ చాలా ఫేమస్ అంట, దాంతో స్టార్ట్ చేద్దాము. మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. డెఫినెట్లీ నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉంది. కలర్ అంత బాగుంది. ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ అండి, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడం మటన్ షోర్బా చూసాను, కానీ ఇట్స్ లైక్ హలీం ఫ్లేవర్ ఇన్హేర్ చేసినట్టు చాలా బాగుంది. అండ్ ఈవెన్ హలీం కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జనరల్ గా బఫేస్ ఎక్కడ కూడా హలీం అనేది ఉండదు, బట్ వీళ్ళు ఇక్కడ హలీం కూడా ఇస్తున్నారు మనకి. కానీ మీరు ముందు అసలు ఆ స్పూన్తో తీసుకొని సిప్ చేసే ముందు స్మెల్ చూసారు కదా, షెఫ్స్ అంటే జనరల్గా అలా స్మెల్ చూస్తారా? జనరల్గా మా వృత్తిలో, మా ప్రొఫెషనల్లో మేము ఏం చేస్తాం అంటే ఫుడ్ తినే ముందు ఫుడ్ తాలూకు అరోమాని టెస్ట్ చేస్తామండి. ఓకే, దాని అరోమాని మేము ఎన్హాన్స్ చేసుకోగలిగితే ఆ ఫుడ్ ఎంతవరకు రీచ్ అయింది, ఓవర్ కుక్ అయిందా, అండర్ కుక్ అయిందా, మసాలా బాగా బర్న్ అయిందా లేదా ఈవెన్గా ఉన్నాయా, ఇవన్నీ మేము తెలుసుకోవడానికి ముందు అరోమా చూస్తాం. అది మేము తెలుసుకుంటేనే కదా. కానీ ఒకటి జనరల్గా ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు ఇది ఎప్పటి నుంచో తెలియని విషయం అనమాట. షెఫ్స్ అందరూ కూడా ఒక సిగ్నేచర్ డిష్ మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైతే అక్కడ గైడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, లైక్ ఇప్పుడు సంజయ్ తుమ్మా గారు కానివ్వండి, లేకపోతే చలపతి గారు కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఒక యూనిక్గా వాళ్ళ సిగ్నేచర్ డిష్ ఏదైనా తీసుకొచ్చి మీ దగ్గర పెట్టినప్పుడు అసలు ఆ డిష్ ఏంటి మీకు తెలియదు, అది ఎలా చేస్తారో మీకు తెలియదు. బట్ జస్ట్ అలా ఒక స్పూన్తో కొంచెం టేస్ట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని ఎలా రెప్లికా చేస్తారు? సో ఇప్పుడు అదే మీరు ఒక డిష్ ఉందండి, ఒక డిష్ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సూప్ వచ్చింది. ఈ సూప్ ఒక షెఫ్ తాలూకా డిష్, సిగ్నేచర్ డిష్. అది తీసుకొచ్చేటప్పుడు నేను ఫస్ట్ చూసేది ఏంటి, స్ట్రక్చర్ ఎట్లా ఉంది, కలర్ ఎట్లా ఉంది, లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చింది, స్మెల్, అరోమా ఎలా వస్తుంది, ఏమేమి మసాలా వాడారు,
తర్వాత టేస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏం మసాలా స్పైసెస్ మనకి హిట్ అయ్యాయి, దాని ఏం స్పైసెస్ ఎంతవరకు వాళ్ళు యూజ్ చేశారు, ఇది మనం ఎలా యూజ్ చేయొచ్చు, దాన్ని మనం ఎంత క్వాంటిటీలో యూజ్ చేయొచ్చు, అది మన బ్యాలెట్ చెప్పేస్తుంది. టేస్ట్ బ్యాలెట్ అండ్ మన స్మెల్ అరోమాటిక్కి అందజేయడం, మా ముక్కు ఎంత వర్క్ చేస్తుందో, స్ట్రక్చర్ తెలియడం, కళ్ళు ఎంత వర్క్ చేస్తాయి. ఈ 3 కరెక్ట్గా షెఫ్కి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ కాదు, మెయిన్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇవి చాలా అవసరం తెలుసుకోవడం. అన్నీ చెప్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది. విత్ యువర్ పర్మిషన్ నేను కూడా. ఆఫ్ కోర్స్. వావ్, నిజంగానే మీరు అన్నట్లు స్మెల్ చంపేస్తుంది కదా. ఎస్ హ్యాబిట్ అండి, చాలా బాగుంది టేస్ట్. నాకు చాలా నచ్చింది. అండ్ మటన్ కూడా మటన్ చాలా జ్యూసీగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. ట్రై చేయండి సార్. డెఫినెట్గా ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే మటన్ అనేది బేసిక్గా మటన్ సూప్, మటన్ షార్వా అనేది ఏదైనా కానీ బయట అంత గ్రేట్గా అనిపించదు ఎక్కడ కూడా. అవును, కానీ ఇక్కడ మటుకు యూనిక్గా అనిపిస్తుంది కదా. మటన్తో కదా ఎనీ నాన్ వెజ్ సూప్స్ లైక్ షోర్బా ఈ కన్సిస్టెన్సీలో తీసుకునేటప్పుడు ఆ నీసు స్మెల్ అనేది వస్తుందండి. ఓకే. సో దాన్ని మనం జనరల్గా ఎంజాయ్ చేయలేకపోతారు బయట. సో దాన్ని కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి వచ్చారంటే వాళ్ళు సక్సెస్ అయ్యారనే అన్నారు. ఓకే. సో వీళ్ళు ఈ సూప్ విషయంలో మాత్రం నిజంగా వీళ్ళు సిగ్నేచర్ డిష్ అని చెప్పుకోవాలి, సక్సెస్ అయ్యారు. యా. అండ్ మీ గురించి మాట్లాడుకుంటే షూర్ లైక్ శ్యామ్ గోపిశెట్టి ఎవరి అబ్బాయి, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఇంతకుముందు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అయినా కానీ మరీ డెప్త్లోకి వెళ్లకుండా జస్ట్ పైన మనం మాట్లాడుకుందాం. శ్యామ్ గోపిశెట్టి అనే ఒక పర్సన్ ఒక సర్వర్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. సర్వరే అనుకోవచ్చా మిమ్మల్ని? సర్వర్ అనుకోవచ్చు. సర్వర్గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ సర్వర్ కంటే కూడా డౌన్గా వర్క్ చేశాను ఇండస్ట్రీలో. ఈవెన్ నేను చదువుకుంటున్న రోజుల్లో ఈ టేబుల్ ఒక వెయిటర్ సర్వ్ చేస్తాడు, సర్వర్ వస్తాడు, తను సర్వ్ చేస్తాడు, మనం తింటాం. ఈ ప్లేస్లు తీసే బాయ్స్ అని ఇంతకుముందు ఉండేవారు, ఇప్పుడు వెయిటర్సే చేస్తున్నారు. బట్ 10 years బ్యాక్, ఒక 14 years 15 years బ్యాక్ క్లీనింగ్ బాయ్స్ సపరేట్గా ఉన్నారు, టేబుల్ క్లీనింగ్ బాయ్స్. వాళ్ళ పని ఏంటి, ఒక స్పాంజ్ పెట్టుకొని టేబుల్ ప్లేట్ పెట్టుకొని డస్ట్ అంతా రిమూవ్ చేసి ప్లేట్లు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు మనం చూసేవాళ్ళం, అది లాంగ్ బ్యాక్. అది అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. ఫుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది అక్కడ నుండి. అలా స్టార్ట్ అయిన మీరు ఒక ప్రెస్టీజియస్ ఛానల్లో 35 episodes చేశారు. ఎస్ అండి, మాస్టర్ షెఫ్. చాలా మాలాంటి ఛానల్స్ అన్నిటికీ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఇప్పుడు. అది నా అదృష్టం అని చెప్పుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హిట్ టీవీ అండి, ఎందుకంటే నన్ను గుర్తించుకొని నాలాంటి ఒక చిన్న పర్సన్కి మీలాంటి పెద్ద టీవీలో చూపించే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవేస్, హలీం కూడా ఉంది, హలీం కూడా టేస్ట్ చేయండి. జనరల్గా రంజాన్ మంత్లో మాత్రమే హలీం దొరుకుతుంది. నా ఫేవరెట్ హలీం అండి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే ఓల్డ్ సిటీకి వెళ్ళి హలీం తినందే వెనక్కి పోము. అవునా? సో ఇక్కడ హలీంలో కూడా చూస్తే మనకి వీళ్ళు రోజ్ పెటల్స్, కిస్మిస్ అండ్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్, రోజ్ పెటల్స్, మింట్ అన్ని ఇచ్చారు. హలీం స్ట్రక్చర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. yes రంజాన్ మాసం కాకపోయినా ఆ ఫీల్ తీసుకొచ్చారు. బేసిక్గా వీళ్ళ దగ్గర స్పెషల్ అదే. హలీం అనేది ఇక్కడ 365 days దొరుకుతుంది. అవునా? ఎప్పుడు ఈ ఏసెఫ్లో జనరల్గా రంజాన్ మంత్లో హలీం తిని హలీంని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది, మిగతా రోజుల్లో హలీం ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు హ్యాపీగా ఏసెఫ్. నార్మల్ డేస్లో కమర్షియల్గా హలీం దొరుకుతాయి చాలా చోట్ల హైదరాబాద్లో, బట్ ఆ టైంలో తిన్న ఫీల్ రాదు. ఆ స్పైస్ లెవెల్స్ కానీ, ఆ అరోమాటిక్ కానీ, లేదంటే హలీం అనగానే మనకి ఆ ఫ్రెష్ షోర్బా వేస్తారు, మటన్ తాలూకు షోర్బా వేస్తారు, బ్రౌన్ ఆనియన్స్, క్యాజూ నట్స్, రోజ్ పెటల్స్ ఇవన్నీ వేసి ఆ క్రౌడ్లో మనం తింటూ ఉంటాం. తినేటప్పుడు ఆ వేడివేడిగా హలీం ఆ చీజీనెస్ లాగా ఫీల్ లాగా ఇట్లా సాగి ఇప్పుడు మనం ఇలా స్పూన్ తో తీసుకున్నప్పుడు ఈ హలీం నిజంగానే ఇలా వస్తుంది కదా, చూసారు కదా. ఎస్, ఇది కొన్ని చోట్లకి వెళ్ళేసరికి లిక్విడ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది, వాటర్ లాగా. కొన్ని చోట్ల మనకి థిక్ అయిపోతుంది, పేస్ట్ కన్సిస్టెన్సీ. బట్ ఇట్లాగే సాగి కన్సిస్టెన్సీ రావడం అనేది చూసారా, ఇది పర్ఫెక్ట్. అంటే ఇది హ్యాండ్ మేడ్ హలీమ్స్ అంటారండి. ఓకే, అది రెడీమేడ్ కుక్కర్ లో చేసింది. ఇలాంటి గొప్ప విషయాలు మీలాంటి గొప్ప వాళ్ళకే తెలుసు, మాలాంటి ఆర్డినరీ పీపుల్ కి తెలియదు. ఆర్డినరీ గొప్ప వాళ్ళు లేదు. మేము ఫుడ్ ని తినడానికి ఎంత ఇష్టపడతామో చేయడానికి అంతకంటే ఎక్కువ ఇష్టపడతాం.
సో వాటి టెక్నిక్స్ తెలుసుకోవాలి, అప్పుడే కదా మీలాంటి వాళ్ళకి సాటిస్ఫై చేయగలుగుతాం ఫుడ్తో. బికాజ్ ఏంటంటే హలీం అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది, మీరు అన్నట్లుగానే పర్ఫెక్ట్గా దొరకక తీసుకోరు. కానీ మీరు తింటున్నప్పుడు నేను మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ అంటే ఫస్ట్ తీసుకోగానే మంచిగా స్మెల్ చూస్తున్నారు, ఆ స్మెల్ నచ్చితే వెంటనే నోట్లో పెట్టుకుంటున్నారు, నోట్లో పెట్టుకున్నాక మీ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా అంటే ఏం లేదు, ఒక మంచి ఫుడ్ వస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయకుండా తినలేకపోవడం కూడా ఒక మైనస్ అని నమ్ముతాను. ఒక గుడ్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి, అదే తెలియనప్పుడు ఆ ఫుడ్ తింటాం ఒకటే, తినకపోయినా ఒకటే. సో మన ముందు ఆల్రెడీ ఏఎస్ఎఫ్లో కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి మనకి, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. అసలు మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను నాన్ వెజిటేరియన్. మీరు నాన్ వెజిటేరియన్. సో తినే ఎక్స్ప్రెషన్ చూడొచ్చు, బట్ ఐ లవ్ టు ఈట్ వెజిటేరియన్. యా, సింపుల్ వెజిటేరియన్ ఫుడ్, అన్నం, పప్పు, పచ్చడి, థాలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు గ్రాండియర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటా, వెజ్ అవని నాన్ వెజ్ అవని. ఒక పప్పు ఒక కర్రీతో నాకు సరిపోదు. ఒక థాలీ లాగా ఒకసారి ఫ్లవర్ రైస్, పచ్చడి, గీ, పప్పు, ఒక ఫ్రై, ఒక కర్డ్, సో మినిమం ఈ ఎలిమెంట్స్ ఉంటే ఒక థాలీలో తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫుడ్ తినేటప్పుడు నేను ఒక ఫుడీగా ఇది తినేటప్పుడు నాకు అక్కడితో బోర్ కొట్టకూడదు, ఎలిమెంట్ సర్ప్రైజింగ్గా కావాలి నాకు. ఈరోజు ఫస్ట్ ఏం చేస్తా, పచ్చడితో తింటా, పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటా, అయ్యింది కొంచెం కర్రీ వేసుకుని తింటా, సాంబార్ వేసుకుని ఫ్రైతో తింటా, లాస్ట్ పెరిగను తింటా. సో ఒకే థాలీలో మీకు ఎన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లేయర్ 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 లేయర్. సో మీరు ఎలా నమ్ముతారు, ఒక్కొక్క ఫుడ్ మనకి ఫేవరెట్ ఫుడ్ ఒక్కొక్కటి తినేటప్పుడు మన బ్రెయిన్లో నర్వ్స్ కూడా ఒక్కొక్క విధంగా యాక్టివేట్ అయ్యి అదంతా కూడా ఒక మంచి లైక్ అంటే ఒక ఫీలింగ్స్ అనేవి, చాలా హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అంటారు, నిజమేనా? గుడ్ మూడ్. యా, ఒక మంచి ఫుడ్ తినేటప్పుడు మీ మూడ్ కూడా చాలా బాగుంటుంది ఆ రోజు. సో నాకు మంచి ఫుడ్ అంటే ఇప్పుడంటే రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను సమ్మర్లో వెయిట్ చేసేదాన్ని మంచి ఫుడ్ అంటే. ఓకే, మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టేవాళ్ళు సమ్మర్లో. ఓకే, వన్స్ ఆ మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడి అంతా జాడీల్లోకి తీసి బేషన్లో వేడివేడి అన్నం వేసి కలిపేవాళ్ళు. ఆ వేడివేడి అన్నం అనుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్ రైస్ అనుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, మధ్యాహ్నం వండిన అన్నం అయినా కానీ వేసి కలిపేవాళ్ళు. కలిపేసేసి ఇంత ముద్దలు తీసి ఇలా చేతులు పట్టమని చెప్పేసి పెట్టేవాళ్ళు. అసలు ఆ టేస్ట్ అనేది నాకు ఏ ఫుడ్లో దొరకదు అనమాట, దొరకదు. సో జనరల్గా అదే చూసుకుందాం, సింపుల్ ఫుడ్తో చూసుకుందాం. ఇప్పుడంటే బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ వచ్చాయి, మన తెలుగు ఫుడ్స్తో పాటు తమిళ్ ఫుడ్స్, కేరళ ఫుడ్స్, ఇప్పుడు వెస్ట్రన్ శాండ్విచెస్ని, సలాడ్స్ని కూడా మనం అలవాటు చేసుకున్నాం. బిఫోర్ దాట్ మన అంటే నా చిన్నప్పుడు బేసిక్గా నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రకారం రాత్రి పెట్టిన అన్నాన్ని గింజనంలో పెట్టుకొని దాంట్లోని ఒక మజ్జిగ వేసి పులుసు పెట్టుకొని దాంతో ఒక తెల్లపిండి ఉడియం కానీ ఇట్లా అంటే మీరు ఆ ఫీల్ ఇప్పుడు మీరు కర్డ్ రైస్ అనో లేదంటే గట్కా రైస్ అనో కొన్ని వందలు ఖర్చు పెట్టి మీరు స్టార్ హోటల్లో వేలు ఖర్చు పెట్టి తిన్నా ఆ ఫీల్ రాదు. ఇద్దరు ఫుడ్డీస్ కూర్చుంటే ఇలాంటి టాపిక్స్ కొల్లలుగా మాట్లాడుకోవచ్చు, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇద్దరు తిండిపోతులు కూర్చుంటే అనుకోవచ్చు. ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్ అండి. ఎనీవేస్ మీ ఫేవరెట్ ప్రాన్ ఇలాగ మరుగుతుంటే నాకు చాలా మంచి బర్నింగ్, మంచి బాగా అయిందిగా రోస్ట్ అయింది. మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని రైట్ ప్లేస్కే తీసుకొచ్చాను. ప్రాను అలా వేడివేడిగా కుక్ అవుతున్నప్పుడు తింటున్నప్పుడు ఒక మెల్టింగ్ ఫీల్ వస్తుంది, దాన్ని అప్పుడే ఎంజాయ్ చేయాలి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా చేస్తాను. అంతకంటే ముందు మీరు నార్మల్గా ఇప్పుడంటే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, వన్స్ మాస్టర్ చెఫ్కి వెళ్దాం అనుకునే కంటే ముందు మీ కెరియర్ ఒక సర్వర్గా స్టార్ట్ చేసిన టైంలో నాకు తెలిసి మీకు తినడానికి మంచి ఫుడ్ కూడా దొరకుండదు. ఫుడ్ గురించి ఏ రోజు నేను ఇబ్బంది పడలేదండి. పడే రోజులు మాస్టర్ షెఫ్కి ముందు కాదు, ఇండస్ట్రీకి రాకముందు ఉన్నాయి, అంటే ఫుడ్ ఇండస్ట్రీకి రాకముందు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఫుడ్ గురించి ఇబ్బంది పడిన రోజులు ఎప్పుడంటే నేను క్లీనింగ్ బాయ్గా చేస్తున్న టైంలో, అక్కడి నుంచి నేను వైజాగ్కి షిఫ్ట్ విజయనగరంలో చేశాను. వైజాగ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు సెల్లార్లో పడుకున్నా, పార్కుల్లో పడుకున్నా, ఫుడ్కి నిజంగా ఇబ్బంది పడ్డా. ఎందుకు, ఒక కిచెన్ అసిస్టెంట్ అయిందో జాబ్ రావడం గురించి ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డా. అసలు ఫుడ్ ఇండస్ట్రీకి రావడానికి రీజనే ఫుడ్. ఒక ప్రాపర్ ఫుడ్ ఒక పర్సన్కి ఎప్పుడు నీడ్ అవుతుందో అప్పుడు తను చూసుకునే జాబ్ కూడా స్టడీస్ నుంచి ఫుడ్ వైపు ఎందుకు వెళ్తాడంటే తనకి ఫుడ్ ప్రాపర్గా కావాలి, ఏదో ఫుడ్ కావాలి. ఆ స్టేజ్ నుంచే వచ్చాను నేను కూడా. ఆ తర్వాత కిచెన్ ఫీల్డ్లో నేను ఒక షెఫ్ అవ్వడం, అసిస్టెంట్ షెఫ్ అవ్వడం, ఇట్లా స్ట్రైట్ చేసి వెళ్ళేటప్పుడు ఫుడ్ వల్ల ఆ లోటు లేకుండా తెలిసింది. ఓకే, కానీ మీరు లైఫ్లో ఫస్ట్ మీరు బాగా అంటే ఇంట్లో వండిన ఫుడ్ కాకుండా మీరు బయటకు వచ్చిన తర్వాత
నేను బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు తినని ఈ ఫుడ్ తిన్నాను, నాకు చాలా నచ్చింది అని మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన ఫుడ్ ఏంటి? బిర్యానీ అండి. బిర్యానీ. బిర్యానీ ఎప్పుడు తిన్నారు బిర్యానీ ఫస్ట్ మీరు? సార్ నేను 2007 and 8 ఆ మధ్యలో 2007-2008 వరకు మీరు బిర్యానీ తినలేదా? బయట ఏ రెస్టారెంట్ లో తినలే. సో శ్యామ్ గారు ఎలా ఉంది ఫుడ్ మీకు? ప్రాన్స్ అండ్ చికెన్, మటన్ అన్ని కూడా. హైదరాబాద్ లో నేను ఇప్పుడు వరకు ప్రాపర్ నిజామీ కిచెన్ ఎక్కడ ట్రై చేయలేదు, బట్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజామీ కిచెన్ ఫుడ్ ఇంత బాగా దొరుకుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బార్బిక్యూ స్టైల్ రెస్టారెంట్ లో. ఎస్ ఇంత బార్బిక్యూ. యాక్చువల్లీ నిజామ్స్ కిచెన్ లో ఎక్కువగా తినేది గ్రిల్స్ అండ్ బార్బిక్యూ అండ్ దిస్ టైప్ ఆఫ్ షోర్బాస్ అండ్ హలీం. సో మనం ప్రతిదీ కూడా నాకు ఆ నిజామీ కల్చర్ ఫుడ్ కనిపించింది. ఇక్కడ అన్నిటికంటే గ్రిల్ కూడా చాలా బాగుంటుంది, బట్ గ్రిల్ కంటే కూడా స్టోన్ ఫ్లేమ్ బార్బిక్యూ చాలా ఫేమస్. హైదరాబాద్ లో పత్తర్కా గోష్ చాలా బాగా ఫేమస్. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వీళ్ళు స్టోన్ పైన ఫిష్, ప్రాన్, ఇంకా చికెన్, మురుగు ఇవన్నీ నిజాం స్టైల్ ఫ్లేవర్స్ తో మనకు సర్వ్ చేశారు. సో ఐ రియల్లీ లవ్ ఇట్ అండి. సో మీరైతే ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా. సో అయితే మీరు ఇందాక చెప్పినట్లుగా మీరు బిర్యానీ తినడానికి 2007 or 2008 ఆ టైం పట్టింది కదా. సో ఫస్ట్ మీరు బిర్యానీ ఎక్కడ టేస్ట్ చేశారు? విజయనగరం హోటల్ మయూరా ఫేమస్ హోటల్ కదా అది, చాలా ఫేమస్. సో మాకు విజయనగరంలో అది స్టార్ హోటల్. అక్కడికి వెళ్ళి బిర్యానీ తినాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఉండేది. ఇంట్లో అమ్మ నాన్నకి అడిగాం, వాళ్ళు అంతా మేము ఎఫోర్డ్ చేయలేము. ఇంట్లో పలావ్ చేస్తాం తిను, ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తాం తిను. ఆ టైంలోని మనకి ఎక్కడా కూడా ఇంట్లో వాళ్ళ నుంచి ఆ బిర్యానీ కొనడానికి పైసలు లేవు, డబ్బులు లేవు. సో నేనా కొనుక్కునేంత సంపాదించే ఏజ్ కాదు కదా. సో ఎట్లా అని చెప్పేసి చాలా బాధపడ్డా. తర్వాత ఒకసారి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి డబ్బులు వేసుకొని ఆ హోటల్కి వెళ్ళి తిందామని చెప్పి అన్నారు. నిజానికి పర్ పర్సన్ 50 రూపీస్ లెక్క వాళ్ళు కౌంట్ చేసుకున్నారు. నా దగ్గర అంతలో 25 రూపీస్ ఎంతో దాచుకుని డబ్బులు తీసుకొని వాళ్ళతో పాటు ఇవే ఉన్నారా అని చెప్పి వెళ్ళా. అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ విజయనగరంలో తింటున్నప్పుడు నా హ్యాపీనెస్ చూడాలి మీరు. సో అలా ఫస్ట్ టైం ఒక 25 రూపీస్ వాళ్ళతో పాటు డచ్చింగ్కి వెళ్ళి నేను ఒక ప్లేట్లో కొంచెం బిర్యానీ ఒక పీస్ తిన్నాను. చాలా సంతృప్తి చెందాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కదా నాకు కావాల్సింది, నా నుంచి మిస్ అయ్యాను, ఏదో సాధించాను, తిన్నాను, ఫైనల్ నా గోల్ రీచ్ అయ్యాను అన్న ఫీలింగ్ అప్పట్లో వచ్చింది. జనరల్గా బిర్యానీ లాంటివి ఏంటంటే నైట్ టైమ్ మూవీకి వెళ్ళి వచ్చేటప్పుడు లేకపోతే ఏం తోచక టైంపాస్కి సాయంత్రం పుట్టే సరదాగా తెప్పించుకొని తింటూ ఉంటారు. కానీ నిజంగానే మీలాగా పాపం బిర్యానీ అనేది టేస్ట్ చేయనప్పుడు చిన్నప్పటి నుంచి టేస్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మేబీ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు బిర్యానీస్ అనేవి నాకు కూడా పెద్దగా తెలియదు. ఇంట్లో ఎప్పుడైనా అమ్మ పలావ్ అని చెప్పేసి చేసి చికెన్ కర్రీ చేస్తే తెలుసు. బట్ నేను కూడా హైదరాబాద్ వచ్చాక బిర్యానీ టేస్ట్ చేశాను. బట్ అవన్నీ నేను రీకలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మీరు చెప్తుంటే. అండి ఎవ్రీ ఒక హ్యూమన్ లైఫ్లో ఇలాంటిది ఒక స్క్రాచ్ ఉంటుందండి. కొంతమందికి బయట పడవు, కొంతమందికి పడతాయి. కొంతమంది ఇప్పుడు నేను ఏంటంటే హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకుంటాను, నా లైఫ్లో నేను ఫుడ్కి ఇబ్బంది పడిన రోజుల నుంచి ఈరోజు కొన్ని వందల మందికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నంత వరకు వెళ్ళామంటే ఒకటే రీజన్, నేను ఎంచుకున్న ఈ షెఫ్ వృత్తి నాకు అంత ఏంటంటే అంత స్థాయికి తీసుకెళ్ళింది. నాకు ఒక 10 మందికి వంట చేసేసి వాళ్ళకి ఆనందంగా చూసుకుని వాళ్ళు ఫుడ్ తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ నేను ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. షెఫ్ అనే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫుడ్ని డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు ఫుడ్ అయ్యే ఉండాలేమో కదా. అంటే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయలేకపోతే మీ ఫుడ్ని ఇంకొకరు ఎలా ఎంజాయ్ చేస్తారు? యువర్ ఏ షెఫ్, మీరు చేస్తునేటప్పుడు మీ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారు. మీ ఇంట్లో మీరే చెప్పారు మీరు బాగా వంట చేస్తారని. సో మీరు తింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా చేస్తారు ఎంజాయ్ చేస్తూ. సో ఎంత కష్టపడి హ్యాపీగా చేసిన ఫుడ్ నేను తినేటప్పుడు కూడా అంత హ్యాపీగా తింటాను కదా. అదే మీరు ఇరిటేషన్గా మూడ్ ఆఫ్గా చేస్తున్న ఫుడ్ని నేను ఎలా హ్యాపీ తినగలుగుతాను? సో షెఫ్ అనేవాడు కంపల్సరీ తను చేసే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి, తను ఆస్వాదిస్తూ తింటూ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇది మేబీ ఫుడ్ని ప్రేమతో వడ్డిస్తే ఆ ఫుడ్ టేస్ట్ పెరుగుతుంది అంటారు. మీరు అది ఆ ఫిలాసఫీ నమ్ముతారా? లైక్ అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మీరు కుకింగ్ అనేది ఎంత ప్యాషనేట్గా ఎంత ఇష్టంతో చేస్తే ఆ కుక్కి అంత అంటే ఆ డిష్కి అంత టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తారు. అది నిజమేనా? ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు నేను ఒక తావా పైన ఈ తావా పైన కుక్ చేస్తున్నాను, ఇరిటేషన్గా చేస్తున్నా. ఒక మీట్ తీసుకొచ్చి ఇట్లా పడేసి ఉప్పు కారం చేతికి వచ్చినట్టు జల్లేసి తెప్పేసి పైన ఫినిషింగ్ చేసి మీకు తావా ఫిష్ ఇచ్చా, నేను చాలా ఇరిటేషన్లో లేకపోతే నాకు నచ్చకుండా చేస్తున్నా. దానికి ఎంతవరకు టెక్నికల్గా ఫ్రై అవుతుంది, ఎంతవరకు ఉంది, మసాలా కరెక్ట్గా వేస్తున్నానా లేదా, కరెక్ట్గా ఫ్రై అయిందా లేదా, అరోమాటిక్ రాకుండా తీసి ఇచ్చేసాను. మై మూడ్ ఈజ్
డిసప్పాయింట్ ఇరిటేషన్లో ఉన్నాను. ఇప్పుడు నేను ప్రేమతో ఉన్నాను. ఇదే ఫిష్ని ఇదే స్పూన్ తోటి ప్రేమతో వేసి దానికి ఎంత కావాలంత ఆయిల్ వేసి దానికి పైన ఎంత కావాలంత మసాలా వేసుకుంటూ కరెక్ట్గా 3 minutes అవగానే ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మసాలా మ్యారినేషన్ పెట్టుకొని ఆన్ టైంలో తీసుకొచ్చి మీకు సర్వ్ చేస్తే నవ్వుతూ ఇస్తున్నప్పుడు మీరు ఎంత బాగా ఫీల్ అవుతారు. అది ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఒకటే ఉంది అంటే నేను ఆనందంగా ఉండేటప్పుడు ప్రాపర్గా కుక్ చేస్తాను, హ్యాపీగా ఉండేటప్పుడు. ఇరిటేషన్ ఉండేటప్పుడు ఎలా చేస్తున్నాను, ప్రాపర్గా కుక్ చేయటం లేదు. సో ఎవ్రీ షెఫ్ కంపల్సరీ కుకింగ్ టైంలో మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. అంటే ఇంట్లో టెన్షన్స్ బయట టెన్షన్స్ పెట్టుకోకుండా ఫుడ్ పైన ఫోకస్ పెట్టుకుంటే మీకు బెస్ట్ ప్లేట్లోకి బెస్ట్ ఫుడ్ వస్తుందండి. ఇన్ కేస్ షెఫ్ మూడ్ బాగాలేదు, షెఫ్ మైండ్ సెట్ బాగాలేదు, ఇంట్రెస్ట్గా లేడు, లేదా శాలరీ అందలేదని కోపంగా ఉన్నాడు, ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ తిట్టింది అనేసి ఏదో బాధలో ఉన్నాడు, అప్పుడు ఫుడ్ బాగా రాదు ప్లేట్లోకి. డెఫినెట్గా ఫుడ్ డిస్టర్బ్ అవుతుంది. ఫుడ్ బాగుంటే మీరు వస్తారు, తింటారు, డబ్బులు ఇస్తారు, మళ్ళీ వస్తారు, 10 మందికి చెప్తారు. ఫుడ్ బాగపోతే మళ్ళీ వస్తారా? సో ఇక్కడ మొత్తం మీరు ఇంత కోట్లు పెట్టి ఇంటీరియర్ పెట్టండి, హై అండ్ కిచెన్ పెట్టండి, షెఫ్ హ్యాపీగా కుక్ చేస్తేనే రెస్టారెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర చూస్తే లైక్ మీ ఫుడ్ ట్రాక్ అంతా ఎలా నడిపారో అదంతా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మిమ్మల్ని వేరే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. లైక్ అంటే మిమ్మల్ని ఫస్ట్ మీరు సెలక్షన్స్కి ఎప్పుడైతే వెళ్ళారో మాస్టర్ చెఫ్ కోసం, ఫస్ట్ అయితే మీకు ఒక ఫోన్ కాల్ రావడం, అది ఫేక్ అనుకోవడం మీరు. సో ఇవన్నీ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మేము చూసాము. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ మాస్టర్ చెఫ్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళారా? భయపడ్డాను, అవుతానో లేదో గ్యారంటీ లేదు, భయపడ్డాను చాలా. అంటే నేను వైజాగ్లో ఆడిషన్కి వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ ఉంది, నాకు ప్లేటింగ్ అంటే కూడా సరిగా తెలియదు, బట్ ఫుడ్ టెక్నిక్స్ తెలుసు. అక్కడ ఉన్న షెఫ్కి టెక్నిక్స్ నచ్చాయి, ప్లేటింగ్ నేర్చుకుంటారులే, ముందు టెక్నిక్స్ తెలియాలి కదా. హైదరాబాద్ వచ్చాను, ఆడిషన్కి వెళ్ళాను, సేమ్ కొంచెం ప్లేటింగ్ అన్నీ ఇచ్చాను, కుక్ ఆఫ్ అయింది. అక్కడ కూడా నేను స్టీమ్ ఫిష్ చేసి ఇచ్చాను, అది వాళ్ళకి ప్రాపర్గా నచ్చింది స్టీమ్ ఫిష్. సో అక్కడ సెలెక్ట్ అయ్యి ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళేటప్పుడు 10,000 మంది ఆడిషన్కి వస్తే 17 మంది ఉన్నారు అక్కడ. అంటే నేను ఎలా ఇంతమందిని బీట్ చేసుకొచ్చినా నాతో ఉన్న 16 మెంబర్స్ కూడా అంత టఫ్ క్యాండిడేట్స్ కదా, వాళ్ళతో నేను బీట్ చేయగలుగుతానా? అక్కడ నేను ఉండి యాప్రాన్ తీసుకొని షోలో రన్ అవుతానా? మళ్ళీ ఏమీ లేకుండా ఎంటీ హ్యాండ్స్ తోటి వైజాగ్ వస్తానా? వస్తే నాకు ఇక్కడ కౌంటర్ కూడా అమ్మేస్తాను, అప్పటికే బిజినెస్ కూడా లేదు, మళ్ళీ జీరో కాదు 10 years బ్యాక్ వెళ్ళిపోతా. సో ఎలాగైనా బ్యాక్ రాకూడదు, ఎంత కష్టపడైనా సరే ఈరోజు ఆడిషన్లోకి వెళ్ళాలి. భయపడ్డాను, ఫోకస్ పెట్టాను. అండ్ కానీ అంత మాస్టర్ షెఫ్ సెలక్షన్స్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారు అప్రాక్సిమేట్గా? క్రౌడా? ఓవరాల్గా క్రౌడ్ 12,000 మెంబర్స్ వచ్చారని చెప్పారు. 12,000 మెంబర్సా? ఓకే. ఆంధ్ర తెలంగాణ కలిపి ఆడిషన్కి. అందులో వీళ్ళు సెలెక్ట్ చేసింది 18 మెంబర్స్ని. 12,000 మెంబర్స్ నుంచి 18 మెంబర్స్ని ఎలా ఏరుతారండి? సో ఒకటే వచ్చిన ప్రతి ఫుడ్ని టేస్ట్ చేయడం. ఒక్కొక్క ఏరియాలో నుంచి ఒక 2,000 మంది 3,000 మంది ఆడిషన్స్కి వచ్చేవాళ్ళు. వైజాగ్లో 2,000 3,000 ఉండారు, విజయవాడ 1,500 ఎంతో చేంజ్, విజయవాడ 2,000 చేంజ్, హైదరాబాద్ బిగ్గెస్ట్ ఆడిషన్ సిటీలోనే, ఇక్కడ 5,000 ప్లస్ వచ్చారు. ఇక్కడ 3 days ఆడిషన్ డేస్, డేకి 2,000 లాగా వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలి, వాళ్ళ ఫుడ్లోని ప్లేటింగ్ వైజ్, టెక్నిక్ వైజ్, ఐడియాలజీ వైజ్ చూస్తారు. ఆ మనిషి ఎంత టెక్నికల్గా ఎంత ఐడియాలజీగా ప్లేటింగ్ చేసి తీసుకొచ్చాడు, ఫ్యూజనల్గా ఫుడ్ తీసుకొచ్చాడు. సో దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫుడ్ని ఎవరు టేస్ట్ చేస్తారు అక్కడ? ఏ ఫుడ్ నండి? ఇప్పుడు ఎవరైతే ఆడిషన్కి వస్తారో ఆడిషన్లో చేసే షెఫ్లు వేరు, వెల్ ప్రొఫెషనల్స్. మాస్టర్ షెఫ్కి ఒక ఫుడ్ టీమ్ ఉంటుంది. ఆ ఫుడ్ టీమ్ అరౌండ్ ఒక 30 మెంబర్స్ ఉంటారు ఫుడ్ టీంలో. వాళ్ళంతా కలిపి గేమ్ డిజైనింగ్ చేస్తారు, ఆడిషన్లోని పర్సన్ని పికప్ చేస్తారు. టేస్ట్ చేసేది షెఫ్స్తో పాటు ప్రోగ్రామ్ డైరెక్టర్స్, డిఓపీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ టేస్ట్ చేసి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఓకే. అండ్ బట్ కానీ ఇంతమంది ఫుడ్ని వాళ్ళు టేస్ట్ చేయాలి అంటే పాపం వాళ్ళకి ఓపిక కూడా ఉండాలి కదా, పొట్ట కూడా బాగుండాలి కదా. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు 4-5 డిష్ల కంటే ఎక్కువ తినలేము ఎన్నున్నా కానీ, ఎందుకంటే అమ్మో ఎన్ని తింటే లోపలికి వెళ్ళిన తర్వాత అంతా ఏమవుతుందో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. బట్ అక్కడ వాళ్ళు అన్ని టేస్ట్ చేయాలి అంటే పాపం నెక్స్ట్ డే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటే కొంచెం భయం వేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ టేస్ట్ చేయాలని కూడా ఉండదండి. ఒక ప్లేట్ ఎవ్రీ ప్లేట్ వన్ స్టోరీ అండి. సో వాళ్ళు చేశారా చేయలేదని క్వశ్చన్స్ కూడా అడుగుతారు కదా ఓకే తినే ముందు. ఇంట్లో ఫుడ్ చేసి తీసుకొస్తున్నాం, అమ్మ చేసి పెట్టచ్చు, చేసి పెట్టవచ్చు, అలా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే. ఫుడ్ అనేది ఇంట్లో చేసి తీసుకొని వస్తారు, మరి బయట వేరే సిటీలో అలాగే తెస్తారు. ఇవన్నీ
కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఇట్లా ఉంటుంది, సెకండ్ రౌండ్ ఇట్లా, థర్డ్ రౌండ్ ఇట్లా. ఇందులో ఫిల్టర్ అయ్యేటప్పుడు వాళ్ళ టాలెంట్స్ తెలిసిపోతే ఈ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు ఆడిషన్కి వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? హైదరాబాద్లోని నేను ఇక్కడ ఆడిషన్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తానని చెప్పారు. ఒక 1 వీక్ వరకు కాల్ రాలేదు. సో మేబీ సెలెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, అందుకే కాల్ చేయలేదు అనుకున్నాను. ఓకే. తర్వాత కాలు అండ్ మెయిల్ 2 వచ్చాయి. మీరు ముంబైకి సెలెక్ట్ అయ్యారు, 3 monthsకి తగ్గట్టుగా ప్యాక్స్ చేసుకుని రండి అన్నారు. 3 months? ఎందుకు 3 months? షూట్ మొత్తం 4 months అయింది. అంటే 35 episodes 4 months 35 episodes 4 months ముంబైలో షూట్. ఇంటికి రావడానికి ఉండదా? లేదు, అంత వాళ్ళే, అకామిడేషన్ అంతా వాళ్ళే. 3 months వాళ్ళే. సో ఎలా ఉంటుంది మీకు అక్కడ ట్రీట్మెంట్? అంటే లైక్ ఇక్కడ మీరు ఎప్పుడైతే వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచో బ్యాగ్ పట్టుకొని ఎప్పుడైతే మీరు వెళ్తారో 3 monthsకి ప్యాక్ చేసుకొని వెళ్ళిన తర్వాత నుంచి మీకు ఎలా ఉంటుంది అక్కడ? ఫ్లైట్ టికెట్స్ అంతా వాళ్ళేనా? ఫ్లైట్ లేదు, నాకు ట్రైన్ టికెట్లు వేస్తారు. ఓకే. వైజాగ్ నుంచి ముంబైకి ట్రైన్ టికెట్స్ వేస్తారు సెకండ్ ఏసీలో. సో నేను వెళ్ళేటప్పుడు కూడా చాలా కష్టంగా వెళ్ళాను. అంటే షాపు మీకు తెలుసు, ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాను, షాప్ అమ్ముకున్నాను అది. సో అక్కడికి వెళ్ళాను, ట్రైన్లో కూర్చున్నాను. అక్కడ ఎలా ఉంటుంది, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఒక 25,000 30,000 ఉన్నాయి. ముంబై అలాంటి పెద్ద సిటీలో మనం ఎలా ఉండగలుగుతాం? వీళ్ళు మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తారా? ఫుడ్కి ఇబ్బంది అవుద్దా, క్లాత్స్కి ఇబ్బంది అవుద్దా, పర్సనల్ నీడ్స్కి ఇబ్బంది అవుద్దా అని చాలా భయపడుతూనే వెళ్ళాను. బట్ నేను ఎంత భయపడ్డానో అంతకి క్వైట్ ఆపోజిట్లో జరిగిందండి. రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ పంపించి అక్కడ నుంచి మనకు రూమ్ తీసుకొచ్చి రాయల్ ట్రీట్మెంట్. రూమ్లో కూడా నేను రోజుకి 2 పూట్ల 3 పూట్ల తింటాను, కానీ అక్కడ రోజుకి 4 పూట్ల ఫుడ్ పెట్టేవారు. ఓకే. ఏం పెడతారు? బ్రేక్ఫాస్ట్లోని మనకి ముంబై వడాపావ్స్ పెడతారు, పోహా పెడతారు, సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశ పెడతారు, ఫ్రూట్ సలాడ్ పెడతారు, టీ కాఫీ పెడతారు, అండ్ అవి తాగిన వాళ్ళకి మిల్క్ పెడతారు, అరటిపళ్ళు ఎగ్స్ కూడా పెడతారు బ్రేక్ఫాస్ట్. లంచ్కి వచ్చేసరికి అలాగే సేమ్ బఫే, మీకు మల్టిపుల్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్, సలాడ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ 5 అవగానే స్నాక్స్ వచ్చేస్తాయి, 4:35కి స్నాక్స్ వచ్చేస్తాయి. ఆ స్నాక్స్ తిన్న తర్వాత 8:30కి డిన్నర్ వచ్చేస్తుంది. ఓకే. స్నాక్స్ అంటే ఏ టైప్ ఆఫ్ స్నాక్స్? బక్లావా, సో తర్వాత మనకి ముంబై స్పెషల్ సమ్ కట్లెట్స్ వస్తాయి, ఇంకా శాండ్విచెస్ వస్తాయి, నూడిల్స్ వస్తుంది, పాస్తా వస్తుంది, చాలా టైప్ ఆఫ్ సమోసా వస్తుంది, చాలా వస్తాయి. రోజుకోటి మెనూ మారుతూనే ఉంటుంది, రెగ్యులర్ మెనూ ఉండదు, మారుతూనే ఉంటాయి. సో మళ్ళీ నైట్ డిన్నర్కి వచ్చేసరికి డిన్నర్ సింపుల్. సండే వచ్చేసరికి బిర్యానీ వస్తుంది, పలావ్ వస్తుంది, ప్రాన్ కర్రీ, ఫిష్ కర్రీ. నార్మల్ డేస్లో వెజ్ ఉంటుంది, కంపల్సరీ మటన్ అండ్ చికెన్ ఉంటుంది. బట్ నిజానికి చాలా ఎంజాయ్ చేస్తారు అయితే ఆ 3 months మీరు. ఇది అంతా ఎంత ఎంజాయ్ చేసామో ఇక్కడ నుంచి సెట్కి వెళ్ళేటప్పుడు కూడా అంతకు మించి ఎంజాయ్ చేసాం. సో మాకు మలాడ్ వెళ్ళేటప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఎంతసేపు టెన్సే ఫీల్ అవుతారేమో. టెన్షన్ లోపల ఉంటుంది. ఆ టెన్షన్, ఆ భయం పోవడానికి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా అంత బాగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో మనకి మలాడ్ నుంచి రూమ్కి మన క్యాబ్లో స్టార్ట్ అవుతాం, వాళ్ళే ఇస్తారు కార్స్, మనకి పికప్ చేసుకుంటాయి కార్స్, సెట్కి వెళ్తాం. సెట్కి వెళ్తున్నప్పుడు కూడా మేము అందరం జోక్స్ చేసుకుంటాం, నవ్వుకుంటాం, పాటలు పాడుకొని. ట్రాఫిక్ తెలుసు, హైదరాబాద్కి 3-4 times ఎక్కువ ముంబై ట్రాఫిక్. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రాఫిక్లో నేను వెళ్ళాల్సిన 5 kilometersకి 1.5 hours పెట్టేది. ఈ 1.5 hours మేమందరం లోపల సాంగ్స్ పాడుకుంటూ ఒకరినొకటి టీచ్ చేసుకుంటూ, ఒక కాలేజ్ డేస్, స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాకు. అక్కడికి వెళ్ళగానే ట్రీట్మెంట్, ఒక గొడుగు, ఒక మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, కాస్ట్యూమ్ చేంజెస్, ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం నాకు ఇలాంటివి నేను అనుభవించడం. నేను వచ్చిన ఆ గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చి ఇలాంటి ఒక సెలబ్రిటీ స్టేటస్లో చూస్తున్నప్పుడు నేనైతే 3 months చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. బట్ ఆ 3 months ఫ్యామిలీని బాగా మిస్ అయ్యాను. సో బాబు బర్త్డే December 15, ఫస్ట్ బర్త్డే వాడిది. నేనేమో మాస్టర్ షెఫ్ షూట్లో ఉన్నా, చాలా మిస్ అవుతున్నా. ఫస్ట్ బర్త్డే ఎంత ఎమోషనల్లో మీకు తెలుసు. చాలా మిస్ అవుతున్నా. అందులో నేను ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నా, 16th ఎలిమినేషన్ డే. నేను వాడికి విషెస్ చెప్పలేకపోయాను, ఏం చేయలేకపోయాను, టెన్షన్లో ఉన్నా. ఎలిమినేషన్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం సాధించలేను. ఆ టెన్షన్లో నేను చాలా భయపడ్డాను, చాలా మిస్ అయ్యాను. బట్ నేను ఎలిమినేషన్ సేవ్ అయ్యాను. క్రూ అంతా బాబు బర్త్డే సెలబ్రేట్ చేశారు, కేక్ కట్ చేశారు, అండ్ వాళ్ళకి వీడియో కాల్ చేశారు. సంజయ్ తుమ్మా గారు, నిఖితా గారు, తమిళ్ జడ్జెస్, డైరెక్టర్స్, షెఫ్ శలపతి గారు అందరూ కూడా వీడియో కాల్లో విషెస్ చెప్పారు బాబుకి. ఆ రోజు నా చేతితో బాబు కేక్ కట్ చేయించారు. అది ఒక సెలబ్రేషన్లా జరిగింది. మేబీ నేను చేసినంత గ్రాండ్గా చేయలేను, ఎందుకంటే మాస్టర్ షెఫ్ సెట్లో నా బాబు ఫస్ట్ బర్త్డే నేను చేశాను. నాకే ఒక రకమైన ఫీల్ వస్తుంది. యాజ్ ఏ ఫాదర్ గా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రేట్ పీపుల్ ముందు ఒక ఎస్, వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో హైదరాబాద్ నుంచి ఫ్లైట్లోనే షెఫ్ నిఖితా నయోమి నుంచి బర్త్డే కేక్ తెప్పించారు.
ముందుగానే నేను 2-3 డేస్ నుంచి లోలో ఉన్నా, బాబు బర్త్డేకి లేను ఆ లో నుంచి ఎలిమినేషన్కి వచ్చా. నాకు తెలుసుకొని సేవ్ అవ్వగానే వెంటనే బర్త్డే కేక్ ఇవన్నీ తెప్పించి మొత్తం సెలబ్రేట్ చేసి, నాకైతే ఆ రోజు ఒక ఫ్యామిలీ మిస్ అయిన ఇంకో ఫ్యామిలీ దొరికిందన్నంత హ్యాపీగా ఉన్నా కదా. అంటే ఎంతైనా కానీ మాకు కనబడేది ఏంటంటే అక్కడంతా మీరంతా కాంపిటీటర్స్ లా కనబడుతూ ఉంటారు. మేము మిమ్మల్ని అలానే చూస్తాం అక్కడ. అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళైనా అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళైనా కానీ మేబీ వీళ్ళు ఇన్నర్గా వార్స్ జరుగుతూ ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఇది విన్నప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగానే కాసేపు అన్నీ మర్చిపోయి డెఫినెట్గా ఒక ఫ్యామిలీ లాగా అందరూ మింగిల్ అయిపోతారు అనుకుంటా కదా. నిజంగా మింగిల్ అయిపోతారండి. నాకు అంటే మా బ్యాచ్లోని నాకు ఇప్పటికీ కూడానండి షోలో ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, చాలా ఇబ్బంది పడుతున్నా. ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, డబ్బులు కావాల్సి వచ్చింది, డబ్బులు అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నా. అఖిల్ ద ఫస్ట్ పర్సన్ నా ప్రాబ్లం చూసి ఒక 30,000 రూపీస్ ఏమో నాకు అప్పుడు షో టైంలో నేను ఎవరో కూడా తెలియదు. తను హైదరాబాద్లో ఉంటాడు, నేను వైజాగ్లో ఉంటాను. షోలో వచ్చిన పర్సన్ నేను ఆ రోజు డల్గా ఉండడం చూసి ఏమైంది అని కనుక్కొని ఇలా ప్రాబ్లం ఉందా అని చెప్పుకుంటే వెంటనే నాకు 30,000 ఇచ్చి ముందు వదినకి ఇచ్చారా, ఫ్యామిలీకి ఇచ్చే వాళ్ళని చూసుకో అని చెప్పి ఒక పర్సన్ ఎందుకు హెల్ప్ చేయాలి? ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? సొంత బ్రదర్ వల్ల నేను చాలా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి ఫైనాన్షియల్గా. అలాంటిది ఒక బ్రదర్ లాగా తను నాకు ఫైనాన్షియల్గా ఉండేటప్పుడు హెల్ప్ చేశాడు చాలాసార్లు. తను ఎలిమినేట్ అయిపోయాడు, అదే December 16th. ఇప్పటికి 1 year అవుతుంది నెక్స్ట్ మంత్కి. నాకు అంత సపోర్టివ్గా ఉన్న పర్సన్ నాతోటి కాంపిటీషన్లో ఉండి తను ఎలిమినేట్ అయిపోయాడు. ఆ రోజు ఆడంత బాధపడ్డాడు, నేను అంతకంటే ఎక్కువ బాధపడ్డా. అందుకని నాకు సపోర్టివ్లా బ్రదర్లో ఉన్న పర్సన్ వెళ్ళిపోయాడు. అది మా ఇద్దరి మధ్య పోటీ జరగాల అనేటట్టుగా అయింది నాకు. సో తను వెళ్ళిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో ఇట్లా చాలా సపోర్ట్ చేశారు నాకు, ఒక ఫ్యామిలీలా చూసుకున్నారు. గేమ్ వరకు గేమ్, నీ టాలెంట్ ఎంత, నీ టాలెంట్ ఎంత, బట్ ఆఫ్ ద సెట్స్ ఆఫ్ ద గేమ్ వచ్చేసరికి మాత్రం అందరు సపోర్టివ్గా ఉన్నారు, ఒక ఫ్రెండ్లా చూసారు, ఫ్యామిలీగా చూసుకున్నారు. అది నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలండి. అండ్ మీరు అన్నట్లుగా నిజంగానే అంటే సపోర్ట్ అలా దొరకడం అనేది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అది అదృష్టం. అవునండి. అందరితో ఇప్పటికీ టచ్లో ఉన్నారా మీరు? అందరూ అండి, అందరికీ నేనంటే చాలా ఇష్టం. అందరం మీట్ అవుతూ ఉంటాం. అట్లాగే మనకి విన్నర్ భాష నేను ప్రజెంట్ నైబర్స్. అవునా? ఒకే ఏరియాలో, మణికొండలో ఒకే ఏరియాలో ఉంటారు. లేదు, హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండి నాకు. నా ఇంటికి వస్తాడు, మా వైఫ్ నేను చేసి పెట్టిన ఫుడ్ తింటాడు, వాడొచ్చి మా ఇంట్లోని ఏదైనా ఫుడ్ చేస్తూ ఉంటాడు. చాలా క్లోజ్గా ఉంటాం. రోహిత్ నాకు మంచి ఫ్రెండ్. రోహిత్ చాలాసార్లు హెల్ప్ చేశాడు. నీతూ గారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఆవిడ నేను ఎవరో తెలియనప్పుడే నాకు షోలో చాలా హెల్ప్ చేశారు. అంజద్ లాల్ ఇక్కడే ఉంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ మ్యాన్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా ఆయన బిర్యానీ, నేను మీకు పంపిస్తాను. మటన్ తినండి, హైదరాబాద్లో ది బెస్ట్ మటన్ బిర్యానీ ఆయన ఇస్తాడు. ఆయన హిందీలో వెళ్ళాడు, తెలుగులో కూడా వచ్చాడు, తెలుగులో టాప్ 7. సో ఆయన నాకు మంచి ఫ్రెండ్. అఖిల్ ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో, అఖిల్. అండ్ రవి ప్రకాష్ అహ్మదాబాద్లో ఉంటాడు, వెరీ గుడ్ ఫ్రెండ్. అందరూ టచ్లో ఉన్నాం, అప్పుడప్పుడు మీట్ అవుతాం. ఆల్మోస్ట్ సౌత్ నార్త్ మొత్తం కవర్ చేశారు మీరు కదా? అందరినీ కవర్ చేశాను. సో టోటల్ 17 పీపుల్ మధ్యలో ఇదంతా జరిగి ఫైనల్గా 2 విన్ అయ్యారు, ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అంటే జడ్జెస్ ఏది చెప్పినా కానీ శ్యామ్ అని చెప్పేసి ప్రతిదీ మీ గురించే చెప్పారు అక్కడ. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే వేరే పర్సన్ విన్ అయ్యారు, భాష అనే పర్సన్ విన్ అయ్యారు. కింద కామెంట్స్ చూస్తే అదేంటి శ్యామ్ ఎందుకు విన్ అవ్వలేదు అని అంటున్నారు. బట్ ఆ రీజన్ చాలా మందికి తెలియట్లేదు, అసలు అక్కడ ఏం జరిగింది. సో ఆ రోజు నేను కూడా మీలాగే అందరిలాగే నేనే విన్ అవుతానని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే దేశ నుంచి మంచి కామెంట్స్ వచ్చాయి, కాంప్లిమెంట్స్ వచ్చాయి, అన్నీ బాగున్నాయి. ఎందుకంటే పెద్ద ప్లేట్ చేశాను, లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాను. భాషది కూడా మంచి కామెంట్స్ వచ్చాయి. నేను ఎందుకు విన్ అవ్వలేదా అని చెప్పి ఫస్ట్ బాధపడ్డాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చేసిన దాంట్లో ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మల్టిపుల్ లేయర్స్ ఎక్కువ ఉన్నాయి. భాష సింపుల్గా ఫైన్ డైనింగ్ ఒక డిజర్ట్ చేశాడు, 2 hours సెట్ చేయడం కష్టం. ఒక డిజర్ట్ పర్సన్ 2 hours ఆ డిజర్ట్ చేయడం కొంచెం కష్టం. సెట్ అవ్వకపోతే ఇంకా సెకండ్ పొజిషన్ కాదు కదా, 4th పొజిషన్లోనే అవుట్ అయిపోతాడు. సెట్ అయిందంటే కంపల్సరీ విన్నింగ్ అయ్యే డిజర్ట్ అది. సో అది టెక్నిక్ ఆయనకి వర్కౌట్ అయింది, డిజర్ట్ సెట్ అయింది. తక్కువ టైంలోనే అంత డిజర్ట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల తను విన్ అయ్యాడు. నేను కొంచెం లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ చేశాను, బట్ దానికి కొంచెం ఎక్కువ మార్కులు పడ్డాయి. సో అందుకు నేను విన్ అవ్వలేకపోయాను. బట్ నాకు తెలుసు, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, చాలా హార్డ్ వర్క్ చేశాను. అండ్ ఆక్టోపస్ కుక్ చేశాను ఆ రోజు, చాలా బోల్డ్ స్టెప్ వేశాను. ఇండియాలో ఇప్పటికొచ్చి ఎవరు కుక్ చేయలేదు షోలో. మాస్టర్ షెఫ్ షోలో హిందీలో 8 seasons అయ్యాయి, ఎవరు ఆక్టోపస్ టచ్ చేయలేదు. తమిళ్ 2 అయ్యాయి, టచ్ చేయలేదు. తెలుగు 2 అయ్యాయి, నేను ఒక్కనే టచ్ చేశాను. ఇన్ని సీజన్లో ఫస్ట్ పర్సన్ ఆక్టోపస్ కుక్ చేశాను. అక్కడ నాకు కూడా రిస్క్ లెవెల్స్ ఎక్కువ. వాళ్ళకి నచ్చకపోయినా, ప్రాపర్గా కుక్ అవ్వకపోయినా నేను ఎలిమినేట్ అయిపోతాను.
అంతవరకు వచ్చి అక్కడ రిస్క్ చేశాను. బట్ అది నాకు రిస్క్ అవ్వలేదు. బట్ నాకంటే బెటర్ చేశాడు కాబట్టి బాషాకి విన్ అయ్యాను. ఒక డిజర్ట్ వల్ల ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. జస్ట్ ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. ఏదో డిజర్టే కదా అని తీసి పడేయకూడదు. లేదు. సో నేను ఒకటండి, ఏంటి ఆ డిజర్ట్ ఏంటి అసలు? పిస్తాషియో అండి. ఓ పిస్తా. ఒక పిస్తా షేప్లో డిజర్ట్ చేసి లోపల 5 లేయర్స్ వేసాడు. ప్రలీన్, మూస్, ఇట్లా మొత్తం 5 లేయర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి 5 లేయర్స్ ఫిల్ చేసి పిస్తా షేప్లో మోల్డ్ చేసి పెట్టాడు. అది 2 అవర్స్లో చేయడానికి కొంచెం కష్టం. పర్ఫెక్ట్ కలర్, షేప్ ఇవన్నీ నిల్చోబెట్టడం చాలా కష్టం. అది చేశాడు. తన టాలెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను అంతకంటే ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, నేను బహుశా ట్రోఫీని విన్ అవ్వలేకపోయాను, షెఫ్ కూడా విన్ అవ్వలేకపోయాను, 7 lakhs ప్రైజ్ మనీ విన్ అవ్వలేకపోయాను. బట్ పబ్లిక్ తాలూకా హార్ట్స్ అయితే విన్ అయ్యాను. డెఫినెట్గా ఆ విషయంలో మాత్రం ఇంకా భాష గారు కొంచెం ఫీల్ అయినా నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. విన్నర్ భాష గారు అయినప్పటికీ కూడా ఎక్కువ అప్రిషియేషన్స్ మాత్రం శ్యామ్ గారికే వచ్చాయి, మీకు వచ్చాయి. ఎందుకంటే ప్రతి కామెంట్లో కూడా, ఈవెన్ మీ ఇంటర్వ్యూస్ కూడా ఇంతకు ముందు వాటిల్లో చూసినా కానీ, మాస్టర్ షెఫ్ ఎపిసోడ్స్లో చూసినా కానీ ఎక్కువ శ్యామ్ అని చెప్పేసి మాక్సిమం మీకోసం చూసే వాళ్ళే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఈవెన్ జడ్జెస్ కూడా సంజయ్ తుమ్మా గారు కానివ్వండి, చలపతి గారు కానివ్వండి, ఇంకొక మేడం కానివ్వండి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అసలు సంజయ్ తుమ్మా గారు ఎలా ఉంటారు? మాకు తెలిసినంత వరకు వారేవా అనే ఒక ప్రోగ్రామ్లో మేము ఫస్ట్ ఆయన చూడడం జరిగింది. మేబీ ఇప్పుడు డిజిటల్లో ఆయనే టాప్ 1లో ఉన్నారు తెలుగులో. అండ్ అసలు మీతో ఎలా ఉంటారు ఆయన? సంజయ్తో అసలు నిజం చెప్పాలంటే షెఫ్స్కి మాకు కమ్యూనికేషన్ ఉంచారండి. షూట్ టైంలోనే వాళ్ళతో మేము మాట్లాడకూడదు, వాళ్ళతో కలవకూడదు. ఆ షూట్ అయినప్పుడు మాత్రమే. కట్ అయిందంటే వాళ్ళ క్యారవాన్లోకి వెళ్ళిపోతారు, మేము మాకు ఇచ్చిన ప్లేస్ వెయిటింగ్ రూమ్లోకి మేము వెళ్ళిపోతాం. సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం కానీ, సరదాగా ఉండడం కానీ, ఆఫ్ ద కెమెరా ఉండదు. ఆన్ కెమెరాలో ఏముందో అదే. అప్పుడు వాళ్ళ గురించి మాకు పెద్దగా తెలియదు. ఎలా తెలుసు అంటే, సెట్లు అంత ఎనర్జీగా ఉంటారు, ఫుడ్ పట్ల అంత అవగాహన ఉంది, వీటి గురించి తెలుసు. కానీ ఎప్పుడైతే షూటింగ్ అయిపోయిందో పర్సనల్గా మీట్ అవ్వడం ఇవన్నీ జరిగి, నేను సంజయ్ తుమ్మా గారి ఫామ్ హౌస్లో కూడా చాలా పార్టీస్ చేసుకున్నాం. మా వీడియోస్లో ఉంటాయి, అందరం కలిసాం, గ్యాదరింగ్ అయ్యాం. బట్ ఆయన అంత డౌన్ టు ఎర్త్, చాలా ఎనర్జెటిక్, చాలా నాలెడ్జ్, ఆయనంత బోల్డ్, అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు లేరు. అవునా? చాలా హ్యాపీయెస్ట్ పర్సన్. చలపతి గారికి ఉన్న సీనియారిటీ, ఆయనకున్న ఇంగ్రీడియంట్స్ గ్రిప్, ఫుడ్ స్టోరీ, అందులో ఆయన చాలా సూపర్. యాక్చువల్గా సింప్లీ సౌత్ అని చెప్పేసి ఆయనకు రెస్టారెంట్ ఉంది. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, అక్కడ స్టాఫ్ కొంతమంది చెప్తూ ఉంటారు, షెఫ్ చాలా డౌన్ టు ఎర్త్, అసలు ఒక ప్రౌడ్నెస్ అనేది ఎక్కువ ఉండదు ఆయనకి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే ఎలా ఉంటుందంటే, చాలా మందిని బయట మనం చూసినప్పుడు మేబీ అమ్మో వీళ్ళు చాలా పెద్ద స్థాయి నుంచి వచ్చారు, చాలా పెద్ద వెల్ ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళందరూ ఎలా ఉంటారో, మేబీ వీళ్ళతో కొంచెం ప్రౌడిష్గా మేనేజ్ అవుతుందేమో అని చెప్పేసి అలా అనుకుంటారు. కాకపోతే ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బట్ నిజంగానే మేబీ డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతమంది ఫ్యాన్ బేస్ ఉంటుందేమో అనిపిస్తుంది. డౌన్ టు ఎర్త్, నిజంగా డౌన్ టు ఎర్త్. ఎలా అంటే మాతో మింగిల్ అవుతారు, కలుస్తారు, మాట్లాడతారు. అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారో అవేమో ఆలోచించరు. వాళ్ళ టాలెంట్ మాత్రమే చూస్తారు. వీరు ఈ ఏరియా నుంచి వచ్చాడు, లేదా వీడు ఫుట్పాత్ ఒక స్ట్రీట్ షెఫ్గా వచ్చాడు, లేకపోతే వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ నుంచి వచ్చారు, అవేం చూడరు. టాలెంట్ ఉన్నప్పుడు అందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, చేస్తున్నారు. ఇవాళకి కూడా నేను ఏం చేసినా నీకు సపోర్ట్ చేయడానికి నేను ఉన్నానని చెప్తారు వాళ్ళు. ఆఫ్టర్ దిస్ చలపతి గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా? చాలాసార్లు మీట్ అయ్యాను. రీసెంట్గా మొన్న మీట్ అయ్యాను. సింప్లీ సౌత్ ఓపెన్ అయ్యింది అప్పుడు, నెంబర్ 10 జూబ్లీ హిల్స్. ఆయనతో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాను. షెఫ్ నిఖితా గారు తన చిన్న వయసులో అంత పెద్ద స్టేజ్కి వెళ్ళారు తను. సో ఆవిడన్నా మంచి ఇన్స్పిరేషన్ నాకు. ఆవిడ ఏజ్ చాలా చిన్నది, బట్ ఒక వన్ ఆఫ్ ద జడ్జ్ కింద ఉన్నారు తెలుగులోని. సో ఆవిడతో నేను కలిసి వర్క్ చేశాను, వాళ్ళ కెఫేలో ఉన్నాను, మాట్లాడాను. సో ఆవిడతో టచ్లో ఉన్నాను. ఇంకా చలపతి గారు మా గురువు గారు, సంజయ్ గారు అయితే ఇంక చెప్పవసరం లేదు. ఆయన ఫ్రెండ్ అనుకోవచ్చా? ఫ్రెండ్ అని అనుకోండి, గురువుగానే చూస్తాను ఇప్పుడు. అంటే లైక్ అంటే ఆయన నేచర్ ఫ్రెండ్లీ, అందరితో ఫ్రెండ్లీ నేచర్ కాదు, ఇంకా అంటే బాబా బామ్మర్ది రేంజ్ లోకి అంటే నాకు ఆయనలో ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు కాదు, దగ్గర 2013 ఆ రేంజ్ ను, ఆ టైం నుంచి ఆయన వారేవా అని జీలో ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. వాళ్ళ మిస్సెస్ ఆయన ఇద్దరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేది, చూసేదాన్ని యూనిక్ గా అనిపించేవి రెసిపీస్. అండ్ ఆయన తినేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఒక సౌండింగ్ ఇస్తారు అని చెప్పేసి, ఆ సౌండింగ్ అసలు ఎవరెవరు తెలుగులో. ఆయన ఇంకా చాలా క్లోజ్ అండి. ఇంకా ఎంత క్లోజ్ అంటే అందరికి ఒక రకమైన వైబ్ ఇస్తారు, ఒక బూస్ట్ ఇస్తారు ఆయన. సో ఈ డిష్ చూసారా, సంథింగ్ ఏదో మిరపకాయ బజ్జీ టైప్ లో ఉంది. మీరు ఇదేంటి తిని చెప్పాలి మాకు. ఫిష్ ఫింగర్స్. ఎలా ఉంది?
నైస్. కొంచెం ఏదైనా హర్బ్తో కానీ సీజనింగ్ చేస్తుంటే, హర్బ్ మ్యారినేషన్ చేస్తే ఇంకా బాగుండేది. అవునా? దీంట్లో కొంచెం మార్పులు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. నాకైతే బాగుంది అనిపించింది. బాగుంది, బాగాలేదు అంటాను. బాగుంది. దీన్ని ఎలివేట్ చేయడానికి ఎనీ హర్బ్ని టైం కానీ పార్స్లే, దాంతోపాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆర్ పెప్పర్ ఘాటు తగిలి ఉంటే ఇంకా బాగుండేది, ఆ ఫీల్ వచ్చేది. ఓకే. సో ఫుడ్ని తినడమే కాదు, ఫుడ్ గురించి తెలుసుకోవడం కూడా ఒక ఆర్ట్ అంటారు. డెఫినెట్లీ అండి. అలాంటిది మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాటి టెక్స్చర్ నేను కానివ్వండి, గొప్ప వాటి ఏం రంగు, కాలేదు ఇంకా. రుచి, చక్కదనం అన్నీ మారుతాయి అనమాట. ఆ టీ అయితే చిక్కదనం అని చెప్పేదాన్ని, ఫుడ్ కాబట్టి చక్కదనం అని చెప్పా. సో ఇంకా గొప్ప కాలేదు, చూస్తున్నాను అవ్వాలని. అయిపోయారండి, రీసెంట్ గానే అయ్యారు. ఇంకా అఫ్కోర్స్ అండి, అంటే ఎవరిని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేము. ప్రతి మనిషి కూడా, ఇప్పుడు ఈవెన్ మనకి సర్వ్ చేసిన సర్వర్ కూడా రేపటి రోజున ఏమవుతారు, ఎగ్జాంపుల్ మీరే. ఎగ్జాంపుల్ యా, మీకు ఇంకొక విషయం చెప్తాను. అదే సర్వ్ చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీలో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆ రెస్టారెంట్కి వచ్చారు. నేను ప్లేట్లు తీయడం చూసి నేను ఎవరో తెలియనట్టు ముఖం చెప్పుకొని మాట్లాడకుండా వస్తున్నప్పుడు ఇలా ఫేస్ తిప్పుకోవడం, అలా ఫేస్ తిప్పుకోవడం, తెలియనట్టు బిహేవ్ చేశారు. క్లోజ్ టు మై ఫ్యామిలీ వాళ్ళు. సో నేను అక్కడ చేసే పని వాళ్ళకి చిన్న స్థాయి పనిలా అనిపించింది. అది మీరు కష్టపడి చేస్తున్న పని కదా. అంటే వాళ్ళ స్టేటస్కి మా వాళ్ళని చెప్పుకోలేనట్టుగా నేను ఉన్నాను వాళ్ళకి అనిపించింది ఆ రోజు. కానీ ఈరోజు వాళ్ళు చూస్తారు కదా. సో ఆ రోజు అదే ప్లేట్లు తీసిన అబ్బాయి ఈరోజు ఇండియాలో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో టాప్ 2 వచ్చి చాలామందికి తెలిసిన పర్సన్గా ఒక టీవీలో కానీ ఒక యూట్యూబ్లో కానీ వాళ్ళు చూస్తున్న టీవీలో కానీ నేను కనిపిస్తున్నా కదా. సో నేను చాలా రీచ్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఉన్నా దాని పట్ల. బికాజ్ నిజమే కదా, నేను కూడా ఈవెన్ మా మేకప్ మ్యాన్ వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు, ఏమో మేడం జీవితం మొత్తం ఇట్లానే అవుతుందంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఈరోజు నువ్వు మేకప్ మ్యాన్గా ఉన్నావు, రేపు పొద్దున్న నువ్వేమవుతావో తెలియదు కదా అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే నేను చూసాను నా కళ్ళ ముందు అలా ఎదిగిన వాళ్ళని. లైక్ అంటే చాలా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు సడన్గా చూస్తే పెద్ద సెలబ్రిటీస్ అయిన వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. సో ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అనేది నా పాలసీ. ఎవరిని చేయకూడదు అండి, ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు. ఆ రోజు వాళ్ళ టైం బాగాలేదు, అందుకే వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకంటూ ఒక టైం వస్తుంది, వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్న టైం వస్తుంది. ప్రతి మనిషికి టైం వస్తుందండి. అందరూ అవే ఆర్గన్స్తో పుడతారు, అందరూ అదే బ్రెయిన్తో పుడతారు. కాకపోతే యూజ్ చేసే టెక్నిక్స్ అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అఫ్కోర్స్ కాలం చాలా చేసుకోవాలండి, వాళ్ళకి వచ్చే టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మన ఆబ్లిగేషన్స్ని లేదంటే మన కష్టాలని లేదా మనకుండే వేరే థాట్స్ని వల్ల డైవర్ట్ అయ్యామంటే ఇంకెప్పటికీ రాదు. అవకాశం చిన్నది దొరికినా తాడు దొరికినా పట్టుకుని ఎక్కేయాలి తప్ప తాడు తెగిపోద్ది మనం ఎక్కలేమనుకుంటే నీకు ఎప్పుడు చైన్ రాదు, తాడే వస్తుంది. సూపర్. సో విన్ అయ్యారు, అంతా బాగుంది, ఫ్యామిలీ హ్యాపీ, అందరూ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ. నెక్స్ట్ ఏంటి? సార్ నెక్స్ట్ నేను వైజాగ్ నుంచి వచ్చాను కదా, హైదరాబాద్లోని. ఇంకా ఏంటి అంటే నేను ఒక చిన్న జాబ్ పర్పస్లో చూస్తున్నా, ఒక కొలాబ్ అవుతున్నా స్టఫ్ మామా అని చెప్పేసి మన కొండాపూర్లో ఉంటుంది. సో అక్కడ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తున్నా, బౌల్స్ మామా అని చెప్పి. సో అక్కడ నా రెసిపీస్, నా ఫుడ్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అందులో వన్ ఆఫ్ ద స్లీపింగ్ పార్ట్నర్గా పర్సంటేజ్ బేస్లో చేస్తున్నా. ఇది ఫర్ నేను మెయింటైన్ అవ్వడానికి ఫైనాన్షియల్గా. బట్ నా ప్యాషన్ కంటిన్యూ చేయాలి. ఒక షెఫ్గా, ఒక ఫుడ్ సెలబ్రిటీ షెఫ్గా ముందుకు రావాలి. నేకంటూ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి, చాలా మందికి ప్రమోషన్లో కనబడాలి. సో సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఇంకా పైకి రావాలి, అందరికీ తెలియాలి, నా రెసిపీస్ అందరూ నేర్చుకోవాలి. సో అందుకని ఒక యూట్యూబ్ ఛానల్ స్టూడియో ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, తొందరలోనే ఓపెన్లో ఉంటుంది. సో డిజిటల్ నుంచి మీరు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. శాటిలైట్ నుంచి మీకు ఎటువంటి ఇన్విటేషన్స్ రావట్లేదు? లేదండి, శాటిలైట్ మనకి మెయిన్ ప్రాబ్లం అదేనండి, దరిద్రం. కుకింగ్ సంబంధించి ఛానల్స్ కానీ లేదంటే షోస్ కానీ ఏది కానీ మన తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ. ఎందుకండి మన చిన్నప్పుడు ఈటీవీలో 7:30 అని చెప్పి ప్రోగ్రామ్ వచ్చేది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? ఒకప్పుడు సంజయ్ గారు ఉండేటప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ లాగా హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈ టీవీ ఛానల్ కూడా ఏమి రావటం లేదు కదా. ఎన్ని ఫుడ్ షోస్ అవుతున్నాయి మొత్తం చూసుకుంటే, ఎన్ని ఫుడ్ షోస్ ఏం లేదు. అఫ్కోర్స్ మీరు అంది కూడా నిజమే. ఒకప్పుడు గుమగుమలు అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. సో ఆ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు లేడీస్ అందరూ కూడా అలర్ట్ అయ్యి ఆ రోజు మటుకు కంపల్సరీగా టీవీ ముందు కూర్చునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మొబైలే ప్రపంచమైన ఈ రోజుల్లో ఇదొక పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు టీవీ తప్ప యూట్యూబ్ లేదు, నెట్ లేదు వాళ్ళ దగ్గర. సో ఏంటంటే కంపల్సరీ గుమ్మగుమ్మల్లో ఏమి ఇస్తాడో అని చూడాలి. ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ మొత్తం దొరుకుతుంది కదా, వాళ్ళకి నచ్చిన ప్లాట్ఫామ్ దొరుకుతుంది, నచ్చిన కంట్రీ ఫుడ్ దొరుకుతుంది, నచ్చిన షెఫ్ దొరుకుతుంది. అప్పుడు టీవీ ఎందుకు ఆన్ చేసి చూడాలి? వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్ ఆన్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు కావాల్సిన అప్పుడు రెసిపీ వాళ్ళ హ్యాండ్లోనే ఉంది కదా యూట్యూబ్.
సో అందుకని నాకు తెలిసి అందుకనే ప్రొడ్యూసర్లు కూడా ఫుడ్ షోపై వెళ్ళడం లేదు అనుకుంటున్నా. సూపర్. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. సో ఎప్పటి వరకు స్టార్ట్ అవ్వచ్చు? మేబీ ఒక 1 వీక్ 10 డేస్లోని ఫస్ట్ షూట్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ప్రోమో అయితే ఒక 1 వీక్లో రిలీజ్ చేస్తాను. మేబీ 10 డేస్ 1 వీక్ 10 డేస్లో ప్రోమో అయితే వస్తుంది. ఒక 10 డేస్ తర్వాత రెగ్యులర్ షూట్ అన్నీ ఉంటుంది. ఎప్పటికప్పుడు రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఓకే, చాలా బాగుందండి. సో లైక్ అంటే ఒక చిన్న ప్లేస్ నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం అనే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ఎఫర్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఆబ్వియస్గా ఉండాలి, అన్ని రకాలుగా కూడా బాగుండాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో నేను అదే చెప్తున్నాను, ఒక మాస్టర్ షెఫే కాదు, ఎనీ ఫుడ్ కాంపిటీషన్ వెళ్ళే వాళ్ళకి మీరు ప్యాషన్తో వెళ్తున్నారు, మీ డెడికేషన్ పేషెన్స్ లెవెల్స్ కూడా పెంచుకోండి. చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవ్వద్దు, లేదా ఇక్కడితో ఓడిపోయాం కదని బ్యాక్ స్టెప్ వేయొద్దు. ఫుడ్లో టెక్నిక్స్ తెలుసుకోండి, ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి, ప్లేటింగ్ ఎట్లా చేయాలి, ఫ్యూజనల్స్ ఎలా చేయాలి. ఈ ఐటెం లేకపోతే ఫుడ్ అవ్వదు అని చెప్పి అక్కడితో డిష్ ఆగిపోకూడదు. దానికి రీప్లేస్మెంట్ ఏ ఐటెం, ఏ ఇంగ్రీడియంట్స్తో మనం చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకోండి, ఓపిక్గా ఉండండి, కష్టపడండి, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. వావ్, వండర్ఫుల్ అండి శ్యామ్ గారు. లైక్ అంటే చాలా మందితో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాకు చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక షెఫ్తో ఇంటర్వ్యూ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం. ఒక షెఫ్ అనే పర్సన్ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత ప్రెజెంటేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే వాళ్ళు ఈ ప్లేస్లో ఉంటారు అనేది మిమ్మల్ని చూసాక తెలిసింది. అండ్ మీతో కలిసి ఫుడ్ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎలా అంటే మీరు ఇలా ఫుడ్ తీసుకొని దాని ఫస్ట్ అరోమా చూసిన తర్వాత టేస్ట్ చేస్తున్నారు, అదంతా కూడా చాలా బాగుంది. మేబీ అంటే ఒక పర్ఫెక్ట్ ఫుడ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, ఎవరైతే ప్రెజెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఇంపార్టెంట్ అనుకుంటా. మన వీడియో చూసిన వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈవెన్ హస్బెండ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి అందరికీ చెప్తున్నా, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఏదైనా ఫుడ్ చేసినప్పుడు మీరు ఇలా స్మెల్ చూసుకొని చేయకండి, బాగాలైపోయినా తినండి, లేదంటే కొట్టేస్తారు వాళ్ళు. నైస్. ఇంట్లో ఎప్పుడైనా మీరేం చేస్తారు మీ మిస్సెస్ వంట చేసినప్పుడు? నేను వీకెండ్స్లో చేస్తానండి, మిగతా డేస్ అంతా తనే చేస్తుంది కదా. చాలా కంప్లైంట్స్ చేస్తాను, షో నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయి, నువ్వు సరిగా కట్ చేయలేదు, సరిగా కుక్ అవ్వలేదు, స్పైస్ ఎక్కువైంది అంటే చాలా కంప్లైంట్స్ చేస్తాను నేను. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అండి? 10 years అవుతుంది. 10 years నుంచి లేని కంప్లైంట్స్ ఇప్పుడు చేస్తే ఎలా ఊరుకుంటారండి? నేనైతే మా హస్బెండ్ని కొడతాను కూడా. అందుకే ఇంకా బాగున్నా బాగోపోయినా అదే చెప్తున్నాను, నేను చూసాను కదా, మీరు చూడొద్దు, ఇబ్బంది పడతారు, మీరు ఎలాగున్నా తినేయండి అని చెప్తాను. మీకు కూడా ఏవో ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. నైస్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే ఒక ఇంటర్వ్యూలా కాకుండా మీ ఇన్నర్వ్యూ అంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే అందరికి నేనేంటో ఒరిజినల్ గా తెలియాలి కదండి, శ్యామ్ ఎట్లా ఉంటాడు, అందుకే మీ ఇన్నర్వ్యూ అన్నాను నేను. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో కాకుండా ఒక ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడినట్టు ఉంది నాకైతే. ఒక రెస్టారెంట్కి వచ్చి సరదాగా నచ్చిన ఫుడ్తో ఒక గ్యాదర్ అయ్యాం ఎప్పటి నుంచో అన్నట్టుగా. మీరు కూడా అంటే చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడుతున్నారు, ఎవరో తెలియని పర్సన్తో అలా కాకుండా. సో నాకు నచ్చింది మీరు మాట్లాడే విధానం కూడా. అందుకనే యాంకర్స్ అవడం అంత ఈజీ కాదు, ఆ వర్క్షాప్లో మాట్లాడడం రావాలి, ఫ్లూయెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. సో నేనైనా అడుగుతాను, ఎప్పుడైనా మీలా మాట్లాడడం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా మేము ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నాం, కాన్ఫిడెంట్గా కెమెరా ముందు ఉండాలి, మాట్లాడాలి, పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలంటే మీ నుంచే నేర్చుకోవాలి కదా. అవి కూడా అలా ఏం లేదండి, ఆటోమేటిక్గా ఎదురుగా గెస్ట్ మాకు కోఆపరేట్ చేస్తూ ఉంటే మాటలు అనేవి అలా వచ్చేస్తూ ఉంటాయి. వీఆర్ జస్ట్ టాకింగ్ అంతే, దిస్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామ్. వన్స్ కెమెరా అనేది మొత్తం మనం మర్చిపోయాము అంటే కనుక డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కౌట్ అండి. అవునండి, మెయిన్ కెమెరా ఫియర్ ఉండకూడదు. ఎస్. ఎనీవేస్, థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇది వండర్ఫుల్ టైం అనుకుంటాను మీతో, బికాస్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ తెలుసుకుంటే ఏంటంటే ఒక మనిషి ఏదైనా సాధించడం అనేది ఈజీ కాదు అంటారు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు పట్టుదల అవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా ఏదైనా సాధించడం చాలా ఈజీ అని చెప్పేసి అంటుంది. ప్యాషన్తో ఏదైనా ఒక పని మొదలు పెడితే డెఫినెట్గా సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుంది. దానికి డెఫినెట్గా మీరు ఒక ఎగ్జాంపుల్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫైనలీ వీఆర్ ఇన్ కిచెన్. షెఫ్, ఈరోజు మీరు మాకు ఏం చేసి చూపిస్తున్నారు ఈ కిచెన్లో? ఈరోజు మీ ఏఎస్ఎఫ్ కిచెన్లో నేను నవాబీ ఫిష్ స్టిక్తో తావా ఫ్రై చేస్తున్నాను. ఓకే. సో వీళ్ళకి మనకి ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు గాను వీళ్ళ కిచెన్లో మనం వాళ్ళ ఫుడ్ని మనం కుక్ చేస్తాం. వాళ్ళ ఫుడ్ని మనం కుక్ చేస్తున్నాం మీ స్టైల్లో. మా స్టైల్. ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? సో వీళ్ళైతే ఇందులోని చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ ఉంది, ఇంకా పార్స్లే ఉంది,
ఓకే మిక్సింగ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తోటి మిక్స్ చేసుకున్నాను. ఓకే ఓకే కొంచెం క్యాజు పేస్ట్ అండ్ కర్డ్ యూజ్ చేస్తాను. ఓకే సో హర్బ్స్ అన్ని కూడా కలిపి ఇందులో మిక్స్ చేయడం వల్ల మనకు అంత టేస్ట్ వచ్చిందా? ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ స్పైస్ లెవెల్స్ అవన్నీ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వల్లే మనకు వస్తుంది. ఈ తావా పైన ఫిష్ ఇలా బర్న్ అయ్యేసరికి మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చింది, పర్ఫెక్ట్గా ఫిష్ కుట్టింది. మీరు ఫ్లిప్ చేయడం కూడా భలే బాగుంది. చెఫ్ స్పెషల్స్ ఇలాంటివన్నీ కూడా 15 years of experience. సో అవేంటి? ప్రాన్స్, తావా ప్రాన్స్ చేస్తున్నాం. ఓకే సో దీన్ని వీళ్ళు నవాబీ స్టైల్లో చేసిస్తున్నారు. నవాబీ చింగ్రీ అని చెప్పి చింగ్రీ ఈజ్ బెంగాలీష్ వర్డ్. జింగా అని హిందీలో ప్రాన్స్ జింగా అంటారు. సో నవాబీ స్టైల్లో జింగా. వావ్. సో మనకి తెలియని కొత్త కొత్త పేర్లతో ఈరోజు మనం ఏ సెట్లో మన షెఫ్తో కొత్త రెసిపీస్ కొని రెడీ చేపిస్తున్నాము. మనకి ఇంత మంచి ఫుడ్ వీళ్ళు మనకి ప్రజెంట్ చేసినందుకు కాను మన షెఫ్ ఇంప్రెస్ అయ్యి మన కోసం అండ్ రెస్టారెంట్ వాళ్ళ కోసం ఒక యూనిక్ రెసిపీ రెడీ చేసి ఉంచారు ఇక్కడ. సో వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.